రాజకీయాల పట్ల యువత ఆసక్తి చూపాలని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కార్ నిర్వహించిన విద్యార్థులతో మాక్ అసెంబ్లీ సందర్భంగా తన ఉపన్యాసంలో లోకేష్ విద్యార్థుల లక్ష్యం గురించి ప్రశ్నించారు. మీరంతా ఏం కావాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్లు కావాలని ఉన్నట్లు చెప్పారు. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఇంకొందరు చెప్పారు. కేవలం 5గురు మాత్రమే రాజకీయ నాయకులు కావాలన్న ఆశయాన్ని వెల్లడించడంతో లోకేష్ విస్తుపోయారు. రాజకీయాలు కూడా సమాజంలో ప్రాధాన్యం కావాలని వారికి లోకేష్ సూచించారు. ఒక ప్రశ్న అడగాలంటాను. ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతుల పైకెత్తండి. మా విద్యాశాఖ మార్చిలో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు? అబ్బో, మీరెక్కున్నారు. ఓకే, చేతుల కింద దించండి. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? 5గురేనా? 6గురేనా? ఎట్లా మళ్ళీ వికసిత్ భారత్ ఎలా సాధిస్తో చెప్పండి. రాజకీయాల్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే. రాజకీయాల్లో కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, మనం ఏకీభవించవచ్చు, కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలో అడుగుపెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.